ఫస్ట్ హాఫ్ గానీ లేదంటే ఆ సెకండ్ హాఫ్ లోని కొన్ని పర్టికులర్ మూమెంట్స్ లో గానీ ఆ క్లైమాక్స్ లో గానీ అసలు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అబ్బా. అండ్ మూవీ అనేది ఇంకా ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి చాలా మంచిగా హ్యాండిల్ చేస్తారు అండ్ ఫినిష్ చేయడం డీసెంట్ గా ఫినిష్ చేశారు మాట సింపుల్ గా. సంక్రాంతికి ఇప్పుడు దాకా చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. ప్రతి ఒక్క మూవీ ప్లాట్ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉంటే ప్లాట్ ఉండదు. బేసిక్ గా చెప్పాలంటే ఇప్పుడు దాకా రిలీజ్ అయిన మూవీస్ లో మూవీ స్టోరీ నాకు ఎక్కడ కనిపించలా, మూవీ ప్లాట్ నాకు ఎక్కడ కనిపించలా. బట్ దిస్ ఫిలిం ఇట్స్ వెరీ డిఫరెంట్. సో ఓవరాల్ గా మూవీలో కామెడీ మోస్ట్ ఆఫ్ ద టైం వర్క్ అయ్యింది. ప్రతి ఫ్రేమ్ కూడా వేస్ట్ ఫ్రేమ్ అనేది కానీ, వేస్ట్ డైలాగ్ కానీ, వేస్ట్ గా ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వచ్చిపోవటం కానీ ఏమీ లేదు. అన్ని క్యారెక్టర్ల బిహేవియర్ ఫుల్ఫిల్ పర్పస్ ప్రకారం వెళ్ళిపోయింది అనమాట. సర్వానంద్ గారి దగ్గర నుంచి ఈ సంక్రాంతికి ఒక మంచి సర్ప్రైజ్ అనే చెప్తాను. క్యారెక్టర్స్ అని అవే జోన్ లో వెళ్తా ఉంటాయి. ఎక్కడ హంగులు ఆర్భాటాలకు పోకుండా పెద్ద హైప్ ఇద్దామని కాకుండా క్యారెక్టర్ మీదనే వెళ్తా సినిమా. ఇది చాలా చాలా మిస్ అవుతున్నాం మనం ఈ రోజు, ఎస్పెషల్లీ టైర్ 2 లెవెల్లో. అంటే ఆ కామెడీ ఎంటర్టైనర్స్ వాటితోనే పోలిస్తే ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ సెపరేట్స్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ. ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, కంపారిటివ్లీ మిగతా 3 సినిమాలతో పోల్చుకుంటే చాలా బెటర్ స్టోరీ.